దానికి లాస్ట్ జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు ఈ సమావేశం కార్యరూపం దాల్చింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు అల్యాన్ సత్యనారాయణ. సూపర్ స్టార్ స్థాయిలో ఉన్నాను ప్రస్తుతానికి. ఈ సమావేశం ఏర్పాటు చేద్దాం. ఈ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తే మంచి వ్యాపారం వస్తుంది అంటే మనం ఏ విధంగా మోటివేషన్ ఇస్తాం. మనం ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వింటూ ఉంటాం, సరే చేద్దాం, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఏదేదో అలా మన కాలాన్ని దాటబెడతాం. ఒక నిజమైన లీడర్ నిజంగా అసలు నాకైతే నేను ఎల్ఐసి ఏజెంట్గా నేను కొనసాగుతున్నా. నేను అంతకుముందు వేరే డైరెక్ట్ మార్కెటింగ్ ఫీల్డింగ్లో అంటే ఒక 2 కంపెనీలు నా ఐడి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో నేను వ్యాపారం చేయలేకపోయినప్పటికీ ఒక లీడర్ అనే వ్యక్తి మామూలుగా తన సొంత పనుల గురించి కాకుండా తన సొంత వ్యాపారాల గురించి కాకుండా తన టీం ప్రతి క్షణం ముందుకెళ్ళాలి, డబ్బుల విషయంలో ఆర్థికంలో బాగా ఎదగాలి, వాళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళ కుటుంబాలను మెరుగుపరచుకోవాలి అని ఎదిగి దాంతో చైర్మన్ స్థాయికి ఏదైతే మన డైనమిక్ లీడర్ నిజంగా చెప్పాలంటే అసలు నేను నా మనస్ఫూర్తిగా వారికి శిరస్సు వంచి కాలేజీ చెప్తున్నాను సార్. అలాంటి డైనమిక్ యంగ్ స్టార్, తన వయసు శరీరానికే 60 పైన వయసు, కానీ మనసు మాత్రం ఒక 20-22 లాగా సార్ ఇప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి కొత్త వాడిని ఎత్తుకొని తీసుకురావాలా, ఏ విధంగా మనం వ్యాపారం చేసి ముందు తీసుకెళ్ళగలుగుతాం, ఏ విధంగా మనం ఆర్థికంగా ఎదగాల. నిజంగా ఇన్ని లెక్కలు ఉన్నప్పటికీ సార్ అందరూ కూడా ఫోన్ చేసుకుంటూ కాల్ చేస్తుందంటే అది నేను చూసినంత ఇంతమందికి కూడా ప్రతిక్షణం అనుక్షణం వాళ్ళు వెంబడిస్తూ వాళ్ళని ముందుకు నా పేరు కోరుట్ల, ఇక్కడ ప్రాపర్. ప్రస్తుతానికి వెల్లులలో ఉంటున్నా. ఎంసీ నాకు అంతకుముందు ఐడియా ఉన్నది, నేను మళ్ళీ న్యూగా తీసుకున్నా. ఇప్పుడు చేస్తాను. నా పేరు ప్రదీప్, నా కోరుట్ల ఇక్కడ ప్రాపర్. మరి నేను 1 year చేస్తున్న ప్రోడక్ట్లు కానీ కొద్దిగా ప్రోడక్ట్లు మంచిగా చాలా మంచి ఐటమ్. ఇది ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, చాలా గొప్ప ఐటమ్. దీన్ని మించింది లేదు. ఏంటంటే పబ్లిక్లో కొద్దిగా స్ప్రెడ్ కావాలి, ఇంకా స్ప్రెడ్ అయ్యి మనం అమ్మేటట్టు వాడేటట్టు పబ్లిక్ చేయాలి. మనం కష్టపడి కొద్దిగా ముందటికి ప్రూవ్ అయితే అందరం కలిసి చేస్తే ఇది భవిష్యత్తులో ప్రోడక్ట్ మంచి సంబంధించిన అందరూ వాడాలి. మాది మండలం రామనపల్లి గ్రామం. 3 నెలలు అయితే జైన్ ఎంసీలో ప్రోడక్ట్ మంచిగా ఉన్నాయి. మేము కూడా వాడుతున్నాం. శ్రీ తులసి, శ్రీ హల్దీ ప్లస్ ఇంకా కొన్ని ఐటమ్స్ వాడుతున్నాం. వస్తువు తయారైంది 2 కిలో వస్తుంది చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్, ఇదొక మ్యానుఫ్యాక్చరింగ్ అవునా. ఇక్కడ తయారైంది. ఈ ముడిసరికి ఎక్కడికి లేకపోవడం అంత తిప్పలు పడతారు. బట్ట తయారైతే కాటన్ కావాలి, ఏదైనా ముడిసరికి ఎక్కడికి తీసుకెళ్తారు. ఈ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మన ఇంటికి తీసుకొస్తుందా చెత్తలేడు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఇవ్వడంటే మార్కెటెడ్ బై అని ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మార్కెటెడ్ బై
అంటే హిందుస్థాన్ లివర్, విప్రో, గోద్రేజ్ ఇవన్నీ మార్కెటింగ్ కంపెనీ. అవునా? మార్కెటెడ్ బై ఇది ఒక మార్కెటింగ్ చేసే విధానం. వీళ్ళు ఏం చేస్తారంటే బాబు నాకు ఒక మీరు ఏం సబ్బు వాడతారు ఎక్కువ? సంతూర్ సబ్బు ఎంత? 30 రూపీస్ సబ్బును వీళ్ళు ప్రింట్ చేపిస్తారు. ఎంఆర్పి పెట్టి ఈ మ్యానుఫ్యాక్చర్ 30 రూపాయలు ప్రింట్ కాగితం పెట్టి నాకు 1,00,000 సబ్బులు కావాలని చెప్తాడు. ఎవరు చెప్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మ్యానుఫ్యాక్చర్ అని చెప్తాడు. వీడే చెప్తాడు నాకు ఇంత ఈ పైసలు అంటాడు. సబ్బుకి 5 రూపాయలు 10 రూపాయలు ఇవి అంటాడు. వాడు తయారు చేసుకుంటాడు. ఇది అమ్ముకోవడం సంబంధం లేదు వీనికి. ఎవరికి? మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధం లేదు. మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. మార్కెటింగ్ అనేది ఏం చేస్తాడు? ఈ సబ్బు ప్రొడక్ట్ తయారు కానే కాదు, బట్టి విజువల్ అంటే కళ అన్నట్టు. నాకు స్టేట్ డిస్ట్రిబ్యూటర్ కావాలని స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్ డిస్ట్రిబ్యూటర్ C&F ఏజెంట్ అంటే ఇండియా వైజ్గా స్టేట్ డిస్ట్రిబ్యూటర్ కావాలంటారు. ఆ పేపర్లో పట్టం తీసి మరి ఎంత 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు పెట్టి వాడు స్టేట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. వాడు ఆ రాష్ట్రంలో అమ్మాలి. ఇది స్టేట్ డిస్ట్రిబ్యూటర్. ఓకేనా? ఈ స్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఏంటాడు? డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ వీడే ఏంటాడు? డిస్ట్రిక్ట్లో జోన్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వరంగల్ డివిజన్, తెలంగాణ, ఆంధ్ర ఇట్లా డివిజన్లో వీడు ఇస్తాడు. అంటే వీడు ఇంకా మార్కెటింగ్ కంపెనీ ఇంకా స్టాకిస్ట్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్ ఇంకా ఈ ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ అవుతాడు ఒక హోల్సేలర్కి ఇస్తాడు. హోల్సేలర్ అవుతాడు రిటైలర్కి ఇస్తాడు. ఇక్కడ రిటైలర్ వచ్చింది, మన గల్లీకి వచ్చింది. ఎక్కడ తయారైంది? ఇక్కడ తయారైంది. ఈయనకి దాంట్లో ఏం వచ్చిందో తెలియదు, ఈయనకే గుర్తు. పేపర్ మీద ఈ పేపర్ అంటే ఆ పేపర్ మీద ప్రింట్ చేసి తయారు చేసేస్తారు. అమ్మినా తినలేదు. తండర్ పడదాం దేవుళ్ళు మార్కెటింగ్ ఇక్కడ దాకా వచ్చింది. మరి ఇక్కడ 30 రూపాయల సబ్బుకు ఎంతమంది ఉన్నారు మధ్య? 1 2 3 4 5 6 7 8 9 అవునా? 9 మంది ఉన్నారు. ఈ మార్కెటింగ్ వాడు వీళ్ళకు తెలవాలంటే ఏం చేయాలి? వీడు పేపర్ యాడ్ అటెంగా, ఎలక్ట్రికల్ టీవీ అటెంగా, వాల్ రైటింగ్ ఆర్ వాల్ పేపర్ డిఫరెంట్ 3 రకాల అడ్వర్టైజ్మెంట్ ఎంచుకుంటాడు. పేపర్లో ఫ్రంట్ పెద్ద ఆఫర్ అని ఏదో అని ప్లస్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. అప్పుడు సబ్బు తయారు కాదు, ఇంకా మార్కెట్లో వస్తుందట పలానా చాలా పలానా డిమార్ట్ ఓపెన్ అవుతుంది, డిమార్ట్ ఓపెన్ అవుతుంది అంటారు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది తెలియదు. టామ్ 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 ఉంటుంది. అది తెచ్చుకోవాలి వచ్చినాక మైండ్ క్రియేట్ చేస్తారు. మరి వీళ్ళు ఎంతమంది? వీళ్ళు 9, వీళ్ళు 3 ఎంతమంది? 12 మంది. దీనికి ఎంత సబ్బుకు? 30 రూపాయలు. 30 రూపాయలు. 12 30 రూపాయలు చేస్తే 30 రూపాయలకి 12 చేస్తే సారీ 18 రూపాయలు రాసి పెట్టారండి. 18 రూపాయలు బ్యాలెన్స్. ఓకే, తన ప్రింట్ ఉంటుంది, ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, పేపర్ తయారు. అది ఎంత కాస్ట్ ఇచ్చడానికి డబ్బులు అవుతుంది. దీనికి ఇంకొకటి అనుభవ సమస్య ఉంది. అంబానీ యాడ్ చేస్తారు. మహేష్ బాబు, సంథింగ్ అమితాబ్ బచ్చన్, వాళ్ళు సినిమా ఇస్తే 1 కోట్ల రూపాయలు వస్తాయి. మరి నీ సబ్బు ఇప్పితే నాకేమవుతుంది సార్? ఒక సంవత్సరానికి ఇంత ఇస్తాను. 6 కోట్ల రూపాయలు తీసుకుంటాడు సంతోష్ సబ్బు. ఎవరు? మహేష్ బాబు గారు. మరి అతడు ఇంత రిచ్ ఫ్యామిలీ, అతను బయటకి ఫుల్ సెక్యూరిటీ. అసలు తోడు సినిమా ఇస్తే డబ్బులు వస్తాయి అతను. మరి ఇదేంటి మనకి దానికి సంబంధం ఉందా? స్టోరీగా తెలియదు కదా. అంటే పార్ట్ టైం చేసుకుంటుండు. ఎవడైనా అడ్వర్టైజ్మెంట్కి వెళ్తే పోతా అని పార్ట్ టైం అగ్రిమెంట్ చేసుకుంటాం. అంటే కోటీశ్వరుడు కోట్లు ఉన్నవారే పార్ట్ టైం చేసుకున్నప్పుడు మరి మనకేముంది? అమితాబ్ బచ్చన్ ఏం చేస్తాడు? ప్రొఫెషనల్ సినిమా తీస్తాడు. మరి చెప్పుల గురించి చెప్తాడు. ఇంకో దమ్ముందా అంటు తాగడానికి డబ్బులు కావాలన్నా దమ్ము కావాలన్నా థమ్స్అప్ డబ్బు కావాలి. అంటే ఇక్కడ లేనిపోయి అందరు మనల్ని అటాక్ చేయడానికి ఇలాంటి మీడియాస్ ఉన్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో కోట్లు పెట్టించుకోవచ్చు. అంటే మరి వీళ్ళకి ఎంత అవుతుంది? వీళ్ళకి ఒక దాదాపు ఒక 10% అవుతుంది. వాల్పేపర్ ప్రింట్ మీడియా మొత్తం కలిసి 10% అవుతుంది. యజమానానికి వెళ్ళేది 12%. 12 సార్ 30 12 10 ఎంత ఉంది? 8. మరి వీనికి ఎంత తయారై వీనికి లాభం ఉండాలి ఉండదు. వానికి ₹1 వేసేటప్పుడు మరి వీనికి ఏం లాభం ఉండదు ఉండదు.
వానికి ఎంత ఇద్దాం? అంటే 1 రూపాయలు ఇచ్చింది. ఇంకెంత ఉంది? ఈ రిటైల్ షాప్కు మనం మాధవి, లత, నేను, నీకు అందరూ పోయి కొనుక్కుంటున్నాం. ఇతను ఏమంటారు కొనుక్కున్నాను? కొనుక్కునే ఏమంటారు? అంటే కష్టపడుతూ మరణిస్తూ జీవిస్తున్నవాడే కస్టమర్. దీనికి భిన్నంగా మన కంపెనీ చెప్తుంది. దీనికి భిన్నంగా అంటే అంత ఉంటా చెప్తున్నా అంటే ఇది తెలుసుకున్న వాళ్ళు పెంచుడా అది కాదు. వీళ్ళందరూ తీసేసి కానీ డబ్బులు మిగతా సంతోషపు మరి దీనికి ఏ సర్టిఫికేట్ ఉంది? మరి మంచిగా ఉంటుందా? మరి వాడు చూడన్నా వస్తే వాడు చూసినాక చెప్తా అంటామా మనం? అంటావా? మన తాత ఉన్నాడు అక్కడనే, మనం కొన్నాం అక్కడనే, మన పిల్లలు కొంటున్నారు అక్కడనే. కానీ కొత్త కదా, కొత్తకు వింతకు రోత, పాతకు గమ్మకు. కానీ ఎక్కడ ఉంటాం? అక్కడనే ఉంటాం. కొత్త కాడికి వెళ్తేనే బాగుంటుంది. బట్ వెళ్ళాం కదా రోత వింత. మనం ఎవరు వెళ్ళాలి? మన బాబు వెళ్ళి, మన నాన్న వెళ్ళి, తల్లి వెళ్ళి, మన అందుకెందుకు గది అవునా కదా. బట్ ఆ వింత రోతనే ఉన్నది మనకు. పునతి మరణం మరణత జననం చెప్తే బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క తల్లి, పిల్ల, బాబు ఎవరైనా పుట్టింది ఎక్కడ? జన్మస్థానం, తల్లి గర్భంలో. మరి రోత అన్నప్పుడు మన రోతలకు లక్షణం కదా. నీ సిగ్గు ఎందుకు? మానం ఎందుకు? విడియం ఎందుకు? ఈరోజు సిగ్గు లజ్జ మానం విడిచిన వాడే కోటీశ్వరుడు, 10 మందిని జాతుడు, 10 కోట్ల రూపాయలు ఆయన చేసుకుంటాడు. తాగేసింది మనమే, అమ్మేది మనమే, వాడేది మనమే. మీకు డబ్బులు మిగిలినాయా లేవా? బాగుందా? చాలా బాగుంది. ఏం చేద్దాం మరి? అక్కడ సర్టిఫికేట్లు అడగలేము, కానీ ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మరి దానికి ఉన్నదా? ఇండియన్ న్యాషనల్ డిపార్ట్మెంట్ సార్ డాక్టర్ సార్ ఉందా అక్కడ? మరి ఇక్కడ ఈ ఒక్క సర్టిఫికేట్ ఇక్కడ ఉంది. అంటే ఎంత నీతి మంత్రులు అంటే తన ఆర్డర్గా పేరు ఆడలు బాగా మాట్లాడు, బాగా కట్టాలంటే కట్టవద్దా బాగా అంటే ఇక్కడేముంది? ఆడ అబద్ధం ఉన్నాడు కాబట్టి కోటీశ్వరుడు అయ్యాడు, సత్యం ఉన్నాడు కాబట్టి మనం లేదు చెప్తున్నాం కదా ఇక్కడ. అంటే మన వల్ల ఇక్కడ చెడిపోవద్దు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అన్న ఆలోచన తప్ప మనకు ఇంకో. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి లీగల్ ఉండి మనకి ఎందుకు లేట్ అవుతుంది అంటే మన ఆలోచన విధానమా, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి, అంటే తరతరాల నుంచి మనం అదే ఫీడింగ్ అయి ఉన్నాం కాబట్టి దాన్ని బయట పంపిస్తున్నాం కాబట్టి. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఓకేనా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఇట్లా చేసేది. కానీ ఇట్లా చేస్తున్నా కానీ కొన్ని కంపెనీలు చైన్ సిస్టమ్ కంపెనీలు, చైన్ సిస్టమ్ కంపెనీలు అంటే నేను అది కూడా ఫ్లాట్ పెడతాను. దీన్ని ఏమంటారు? చైన్ సిస్టమ్ అంటారు. చైన్ సిస్టమ్ ఇది కాగ్ నెంబర్ 16లో ఉంటుంది, గూగుల్లో కూడా తెలుస్తుంది చైన్ సిస్టమ్. ఇది కాగ్ నెంబర్ 16లో ఉంటుంది, గూగుల్లో కూడా తెలుస్తుంది. అంటే ఇది చైన్ సిస్టమ్. ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. దీంట్లో కూడా అన్ని దొరుకుతాయి అంటారు. ఓకే, ఇది అది కాదు. మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏంటిది? 10,000 కట్టు, ఇద్దరిని పట్టు, ఇద్దరిద్దరిని చెప్పించుకుంటావు. మరి పైసలు రాకుంటే నాకు రాకుంటే నీకు రావు, నాకు రాకుంటే నీకు రావు. అంటే ఇక్కడ సపోజ్ ఈయన చెప్తానండి, ఈయన పైసలు వస్తాయా? కానీ ఇక్కడ ఓళ్ళు ఏకున్నా పైసలు వస్తాయి, కింద లోన్లు ఏకున్నా పైసలు వస్తాయి. నా దగ్గర ఎట్లా వస్తాయి మరి? అది ఛాన్స్ కనబట్టి రావు. ఇంకొకటి మార్కెట్లో మీద వెళ్తారు, ఏం లేదు ఇంకొకటికి ఇద్దరు చేయి, ఇంకొకరికి ఒకరికి ఇద్దరు పైసలు వస్తాయి. పేరు ఇన్కమ్ అంటుంది. పేరు ఇన్కమ్ అంటే జతకు 500, జతకు 1000, 2000, గంటకు 500, గంటకు 200, ఇట్లా ఆన్లైన్ మోసాలు. ఇట్లా మీరు ఎంతమంది అనేది చదువుకోండి. దీన్ని జనరేషన్ ప్లాన్ అంటారు, సైన్స్ సిస్టమ్ అన్నారు. అర్థమైందా? ఇక్కడ సపోజ్ మనం ఒక వ్యక్తిని తీసుకొచ్చినాం, ఒక వ్యక్తి తీసుకొచ్చిన సామాన్లు కొనిపించాం, కిరాణా షాప్లో కొనిపిస్తాడు, ఇక్కడ కూడా కొనిపిస్తాం. ఏమొచ్చింది కిరాణా షాప్లో? మార్కెట్ డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది? మన మార్ట్ దాంట్లో కార్డు కొనాలి, 500, 800, 200 పెడితే కార్డు ఇక్కడ 1 ఇయర్ ఎంత ఉంటుంది? 1 ఇయర్ పాటు ఉంటుంది కార్డు. ఆ కార్డు ఉన్న రోజు మనకు డిస్కౌంట్ ఇక్కడ. కానీ ఇక్కడ ఏమీ లేకుండా నీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి అన్నీ ఇస్తే మనకు అకౌంట్ ఓపెన్ అయినాక లైఫ్ టైం 5% డిస్కౌంట్, 5 to 10%, 5 to 10% డిస్కౌంట్. ఇప్పుడు మీకు అప్పుడు కాదు, స్టార్ట్ అయింది కొత్త వాళ్ళకు 5 to 10% డిస్కౌంట్. అది 30% మీకు సూపర్ స్టార్ ఉన్నారు కదా ఎవరు, మీకు ఇప్పుడు 30% డిస్కౌంట్ ఉంటుంది. 30% డిస్కౌంట్. పాత వాళ్ళకు 30%, కొత్త వాళ్ళకు 5 to 10%. ఓకే, మరి ఇక్కడ ఏం కార్డు వల్లే మేము కొనలేము.
బట్టి మనకు డిస్కౌంట్ వస్తుందా లేదా? అంటే ఇక్కడ ఆరోగ్యమైన WHO సర్టిఫికేట్ గుర్తింపు పొందిన వస్తువులు వస్తున్నాయి, ప్లస్ మనకు డిస్కౌంట్ వస్తుంది. అవునా? ఎప్పుడైతే మనకు 2500 పాయింట్స్ దాటాయో మనకు 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? 30% డిస్కౌంట్ అవుతుంది. ఏది కూడా 30% డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ అంటే ఇంకొక 1400 పాయింట్స్ అయిపోతుంది. అంటే కొన్ని ఉన్నాం ఎగ్జామ్ అని నీకు చెప్పడానికి కోసం నేను చెప్తున్నాను. అంటే స్టార్టింగ్లో మనం 5 to 10% డిస్కౌంట్ ఉంటుంది. ప్లస్ 2500 పాయింట్స్ ఎప్పుడైతే జీబీబీ అయిపోతుందో కంప్లీట్, అప్పుడు మనం 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతవరకు జమ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అప్పుడు మళ్ళీ ఈ 10% క్యాష్ బ్యాక్తో పాటు ఆ తర్వాత ఏది ఉన్నా కానీ 30%. సార్ క్లాస్ చేయండి సార్. అంటే క్యాష్ బ్యాక్ 30% వస్తుంది, సారీ 10% వస్తుంది, డిస్కౌంట్ 30% వస్తుంది. మనం ఫస్ట్ ఈ 2500 పాయింట్స్ అయ్యేదాకా మనం పర్చేజ్ చేయాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఇప్పుడు సూపర్ స్టార్ అంటే ఏంటి అంటే దాదాపు 40,000, ఇప్పుడు ప్రజెంట్ 40,000 పాయింట్స్ కావాలి. 40,000 పాయింట్స్ కావాలంటే మనం ఒక్కరు చేద్దాము కాదు. అంటే కంపెనీ అంటే నువ్వు ఒక్కరికో ఇష్టం కాదు కదా మనది. నువ్వు ఒక్కరికో 10 మంది వరకు పంపించుకో, నీ ఇష్టం. బట్ నీకు సూపర్ స్టార్ అయితే 30% క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది. నీ సూపర్ స్టార్ నీకు 30% క్యాష్ బ్యాక్ వస్తుంది. అవునా? ఈ 40,000 పాయింట్స్ నువ్వు సొంతంగా అనుకుంటావా, దుకాణం పెట్టుకుని అమ్ముకుంటావా, ఎట్లా చేస్తావు అది నీ ఇష్టం. బట్ ఎట్లయితే బాగుంటుంది 40,000 చెప్పండి. ఎట్లయితే ఒక 20 మందికి 40,000 డివైడ్ అయ్యేది ఎంత అయితే ఫస్ట్ ఇద్దరు కాదు 40,000 పీవీని ఒక 10 మంది డివైడ్ అయ్యేది ఎంత అయితే మనిషి 4. ఎంతమందికి చేసినా మనం 20 మందికి అయ్యి 2000 చెప్తే ఎంతమంది 20 మంది. అవునా? మనిషికి 100 బీవీలు ఉన్నా సరే, మనిషికి 100 బీవీలు ఉన్నా సరే, 100 బీవీలు అంటే 2 తులసీలు ఉన్నా సరే చైన్ సిస్టమ్ కదా, అది దయ్యాలని లేదు కదా. అవునా? ఇక్కడ 40,000 అయినాయి అంటే సార్ ఎంతమంది అయినా ఇప్పుడు మనకు 400 మంది కోసం మనం తిరుగుతాం మొత్తం. కానీ ఇంట్లో కూర్చుండి 400 మంది బాగుంది, చాలా బాగుంది. బట్ అది ఎలా అంటే సూపర్ స్టార్ అంటే ఇతడు 40,000 దిగి వచ్చింది. ఓకే, సూపర్ స్టార్ అంట 30% క్యాష్ బ్యాక్ వస్తాయి. అంటే దాదాపు 5,000 6,000 పర్ మంత్ తీసుకోవచ్చు కంటిన్యూ చేస్తే. ఓకే, మరి సార్ ఒక్కడే అయితే మరి వీళ్ళందరూ పరిస్థితి, వీళ్ళందరూ ఎంత రావచ్చు? అందరూ కరెక్ట్ ఉంటారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకా 5 6 వేసిన ఇంకా 5 ఈ 5 నుంచి మొత్తం మనసుకు ఒక 5,000 బీ వచ్చింది అనుకో, 30,000. జస్ట్ ఒక 20,000 బీ వచ్చినా కానీ నీకు 33% ఇస్తాడు. రాసుకుంటారు. ఇక్కడ ఒకైనా సూపర్ స్టార్ వెళ్ళింది కదా, ఈయన దాంట్లోకి ఒకైనా వెళ్ళింది అనుకో, ఇక్కడ 40,000 బీ వచ్చింది అనుకో, అదే నెల ఇంకో నెల. ఇప్పుడు ఏమైతే నీకు వీళ్ళ నుంచి 20,000 బీ వచ్చింది, ప్రతి నెల 20,000 బీ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 36. నీవు కొత్త ఒక వ్యక్తిని తీసుకొచ్చి సూపర్ స్టార్ చేస్తే నీకు 33% లేదా 36% నీకు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక 40,000 బీ తీసుకొచ్చాడు, ఇక్కడ ఒక 40,000 బీ తీసుకొచ్చాడు. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 36% అయితే మనకి ఎంత అయితే గోల్డ్ అంటాం, సైడ్ వాల్యూ 20,000. బట్ సేమ్ ప్రాసెస్ ఇంకొకైనా 40,000 తీసుకొచ్చింది. ఇక్కడ ఎంత అయింది? 39%. ఇక్కడ వీళ్ళిద్దరు పని చేస్తలేదు, ఆయన నీకు వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఇవాళ దాకా కట్టబడ్డావు నువ్వు. అది ఏమి చేయపోని, ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు ఏమి చేయపోని నీకు ఇస్తా. సిల్వర్, గోల్డ్, రూబీ అంటుంది. అంటే వాళ్ళు చెప్తే నువ్వు కూర్చొని తిన్నావు అన్నట్టు. మనం పని చేసినట్టు కావాలంటే ముగ్గురికి కరెక్ట్ సమానం కావాలి. చెప్పిన అంటే 4 నెలలు మీరు ఏం పని చేయాలి, ఉన్న జాబులు వదిలేస్తే మీకు ఏమైనా బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందా? బిచ్చమెత్తుకునే పరిస్థితి 4 నెలలు ఇంట్లో కూర్చుంటే ఏమైనా వస్తుందా? రాదు. బట్ 4 నెలలు మాత్రం నేను చెప్పింది అయితే గ్యారంటీ కనీసం మీకు 1 lakh రాకుండా 50,000 గ్యారంటీ. ఈ మాత్రం వస్తాం. ఎస్ సార్, రెడీ? ఎస్.
ఈ రోజు నీ గుండె మంచిగా ఉంచుకోవాలనేది ఎలా ఒకరు వేసుకోవాలి. నీ బొక్కలు మంచిగా ఉంటాయి, గుండె మంచిగా ఉంటుంది, 8 రూపాయలు పెడితే దొరుకుతా. ఆఫ్టర్ చాయ్ రాదు బెట. నీ దేహం ఖరీదు ఎంత అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ మర్యాద తీసుకెళ్ళండి. వాళ్ళ బిల్లు కూడా పుష్కలంగా ఉంది, 240 బిల్లు ఉంది. ఒక్క బట్టి గుడ్డే ఉన్నోళ్ళు వాడచ్చు, డెలివరీ అయిన మహిళలకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా బొక్కలు 8 రూపాయలు ఒక గోలికి 8 రూపాయలు. మన గుండె ఖరీదు ఎంత? మరి ఇప్పుడు వాడదాం. ఓకే థ్యాంక్ యూ. ఈరోజు సబ్జెక్ట్ మీకు అలో క్వాలిటీ ఎంతవరకు అవగాహన వచ్చింది? కిలోన్నర చికెన్ తీసుకొచ్చుకున్నాం ఈ గోలద్దు. మరి చికెన్ దొరికితే ఒరిజినల్ మనకు సూదితే దొరుకుతుంది. కోడి కాదండి, కోడి కూర లాంటిది. చికెన్ కాదు, చికెన్ లాంటిది. గుడ్లు మరి 15 గుడ్లు దొరుకుతాయి మనకు, ఒరిజినల్ గుడ్లు లాంటి మీదే తినాలి. మన దొరికితే అట్లా ఈ గోలు అర్థాన్ని తింటే కానీ మీదే తినాలి, కానీ లోపల తినాలి. గుండె మంచి ఉంచాలంటే తినాలి. ఓకేనా? బట్ అక్కడ సైన్స్ బాగా దీంట్లో ఎంత ఉంది, 15 గుంటలు ఎంత ఉందో ఆ గోళ్ళు అంత ఉంది. కిలోన్నర చికెన్లు ఎంత ఉందో అంత ఉంది. విషయం ఏంటంటే అప్పుడు గోలు వేసుకుని సరిపోతుంది. ఓకే రైట్.